మీ ఆలోచనలు ఎలా ఉండాలి, అసలు ఆలోచనలు ఎలా మొదలు కావాలి? మీరు ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తారో, మీరు ఎప్పుడైతే పెద్దగా పనులు చేస్తారో, మీరు ఎప్పుడైతే పెద్దగా ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడే మీ ఆలోచనలో మార్పులు జరుగుతాయి. అసలు ఆలోచించడం అంటే ఏంటి? మీరు ఎంత పెద్దగా అయితే ఆలోచిస్తారో అంత పెద్ద రిజల్ట్స్ మీకుంటాయి. అంత పెద్ద రిజల్ట్స్ ఎలా వస్తాయి సార్? వస్తాయి. ఎట్లంటే మనం ఆలోచించేటువంటి విధానం, మన మైండ్ సెట్, మన కంట్రోల్విటీ అనేది మన చేతుల్లో ఉంటే ఆటోమేటిక్గా మనం ఎంత పెద్దగా అయితే ఆలోచిస్తామో అంత గొప్ప రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సార్ నేను పెద్ద పని చేయాలనుకుంటున్నాను సార్, కానీ ఏం చేయలేకపోతున్నావు అని అంటే నువ్వు అంత పెద్దగా ఆలోచిస్తున్నావు అని అంటున్నావు. కానీ ఆ ఆలోచించినటువంటి దానికి నువ్వు ఆ పనికి తగ్గటువంటి ఆ ఆలోచన దానికి కేటాయిస్తున్నావా? పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టాను సార్, నేను పెద్ద పని చేయాలనుకుంటున్నాను సార్, చేస్తాను సార్, చేస్తాను ఆను అన్నకాన్నే ఆగిపోయింది. అది చెయ్యాలి చేస్తాను అనడానికి చాలా తేడా ఉంటుంది. చెయ్యాలి అనడానికి చేస్తాను అనడానికి చాలా తేడా ఉంటుంది. ఏ పని చేయాలన్నా మనకు ముందుగా కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం ఉంటేనే ఈరోజు మనం ఏదైనా సక్సెస్ కావచ్చు. ఆ ధైర్యం అనేది నీలో ఎలా రావాలి? అసలు నేను పెద్దగా ఒక పని చేయాలనుకుంటున్నాను సార్, ఒక పెద్ద బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను సార్, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను సార్, అసలు దానికి కావాల్సినటువంటి ఆలోచన ఏంటి? అసలు ఆలోచన ఎలా వస్తుంది? సో ఇది పక్కన పెడితే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఈ ఆన్సర్ చెప్పండి చూద్దాం. మీరు ఉంటున్నటువంటి ఇల్లును ఎన్నిసార్లు కన్స్ట్రక్ట్ చేయబడింది, అసలు ఎన్నిసార్లు కట్టారు దాన్ని అనేది నాకు ఈ క్లాస్ ఎండింగ్లో చెప్పండి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక విషయం చెప్తాం, మన ఆలోచనలు పెద్దగా ఎట్లా ఉండాలి ఏంటి అనేది. ప్రపంచంలోనే అతి పెద్ద అయినటువంటి ఒక బిల్డింగ్ ఉందండి, దాన్నే ద వరల్డ్స్ టవర్స్ బిల్డింగ్ అంటారు. ద వరల్డ్స్ టవర్స్ బిల్డింగ్ అంటారు దాన్ని. అది దుబాయ్లో ఉంది. అది దుబాయ్లో ఉంది. సో అది ఎంత ఎత్తు ఉంటుంది అని అంటే 828 మీటర్ల ఎత్తు, అంటే సుమారుగా 1 కిలోమీటర్ ఎత్తు ఉంటుంది. అది 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్ కదా. అందులో 828 మీటర్లు ఉన్నటువంటి అంత పెద్ద బిల్డింగ్, ప్రపంచంలోనే అతి పెద్దగా అయినటువంటి ఆ బిల్డింగ్ ఎక్కడుంది? దుబాయ్లో ఉంది. సో ఆ దుబాయ్లో ఉన్నటువంటి బిల్డింగ్ని ఎన్నిసార్లు కన్స్ట్రక్ట్ చేశారు? ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు కదా. ఇంత పెద్ద బిల్డింగ్ని కడితే ఇంత పెద్ద బిల్డింగ్ ఎన్నిసార్లు కట్టారు? అసలు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది ఏంటి అనుకుంటున్నారా? అసలు ఆ బిల్డింగ్ ఎన్నిసార్లు కట్టారో తెలుసా మీకు? చెప్తే షాక్ తింటారు. ఆ బిల్డింగ్ని ఎన్నిసార్లు కట్టారో చెప్తే మీరు షాక్ తింటారు. కేవలం 2 సార్లు మాత్రమే కట్టారు. అదేంటి సార్ 2 సార్లు అంటే ఫస్ట్ ఒకసారి కట్టి గులగొట్టారా? అదే మన ఆలోచన. ఈ ఆలోచనని తీసేయాలి. సో పాజిటివ్ థింకింగ్లో ఎట్లుంటుంది అని అంటే 2 సార్లు కట్టారు అంటే 2 సార్లు అంటే ఎట్లా కట్టారు? ఫస్ట్ ఒకసారి కన్స్ట్రక్ట్ చేస్తారు. సో కన్స్ట్రక్షన్స్ని రీకన్స్ట్రక్ట్ చేశారా అన్న ఆలోచన ఒకటి ఉంటుంది. ఫస్ట్ కట్టినట్టున్నారో అది వంకర తింకర కడితే కూలగొట్టి మళ్ళీ కట్టింది అంటే వాడు ఏమన్నా పిచ్చోడా కట్టినోడు? మన మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే ఇలానే ఉంటుంది. ఫస్ట్ కట్టిరట ఈ బిల్డింగు, ఇప్పుడు కదా మనం ఇల్లు చిన్నప్పుడు వెనకటి గుడిసెలు కట్టుకుంటే ఇప్పుడు కూలగొట్టుకుని బిల్డింగ్లు కట్టుకున్నాడు. అట్లా కాదండి. అక్కడ 2 సార్లు కట్టడం అని అంటే ఏంటంటే, ఒకటి ఆ ఇంజనీర్ ముందుగా దానికి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ ప్లానింగ్ అనేది వేసాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోండి, ఇది ఒక ఇల్లు అనుకుందాం, ఇల్లులా అనుకోండి, జస్ట్ ఫీల్ కానీ అట్లా. ఇట్లా ఈ ఇంట్లో ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ గెస్ట్ హాల్ ఉండాలి, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ ఒక డైనింగ్ హాల్ ఉండాలి అని చెప్పేసి ఈ బిల్డింగ్ టోటల్గా మనము ఒక ఇంజనీర్ ప్లానింగ్ ఇస్తారు. ఎవరు ఇస్తారండి? ఒక ఇంజనీర్ ప్లానింగ్ ఇస్తాడు. అంటే ఇంజనీర్ దృష్టిలో ఇక్కడ ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇంజనీర్ ఆల్రెడీ ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్నే మనం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అదే మనం ఇంటి దగ్గర వేసేటువంటి పునాదులు. ఆ పునాదుల నుంచి వచ్చేటువంటి ఆ బిల్డింగే మనం ఇప్పుడు ఉండేది. ఆ బిల్డింగ్ని ఆల్రెడీ ఎవరు కట్టారు? ఒక ఇంజనీర్ ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇచ్చేశాడు. ఈరోజు నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను, ఇక్కడ క్లాస్ చెప్తున్న నేపథ్యంలో మరి ఈ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో ఉంది. ఈ 3rd ఫ్లోర్లో ఈ క్లాస్ రూమ్లో ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్న క్లాస్ ఆన్లైన్లో. సో ఈ ఆన్లైన్లో క్లాస్ చెప్పేటువంటి ఈ క్లాసుకి సంబంధించినటువంటి బిల్డింగ్ను ఎవరో ఒకరు ఇంజనీర్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ తన మైండ్లో చేసి ఒక పేపర్ మీద గీసి ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి పెట్టాడు. సో ఆ కన్స్ట్రక్షనే ఆఫ్టర్ దట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి బిల్డింగ్ కట్టారు. 3rd ఫ్లోర్లో ఈ రూము, ఇక్కడ ఈ క్లాసు, ఇదంతా ఏర్పాటు జరిగింది. అంటే దీన్ని ఎన్నిసార్లు కట్టారు? 2 సార్లు. మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అని అంటే, పెద్దగా ఆలోచించడం అని అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే
నేను కొబ్బరి చెట్టు ఎక్కాలి కానీ కొబ్బరికాయని దింపలేను అంటే కొబ్బరి చెట్టు ఎక్కాలనుకుంటున్నా కానీ కొబ్బరికాయని దింపగలుగుతానా నేను? అబ్బా అంత పెద్ద చెట్టు నేను ఎక్కుతానా, ఎక్కి దింపుతానా అన్న ఆలోచన ఉంటుంది. కొబ్బరి చెట్టు ఎక్కగలను, కొబ్బరికాయలు దింపగలను అనుకోవాలి, కానీ నేను కొబ్బరి చెట్టు ఎక్కుతానా, ఎక్కిన కొబ్బరికాయలు దింపగలనా అన్న ఆలోచనలు ఉండకూడదు. సో అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అని అంటే ముందుగా నీ మైండ్ని పాజిటివ్ థింకింగ్ మీలో పంపించుకోవాలా, పాజిటివ్లో థింక్ చేయాలా. నేను ఫస్ట్లో ఈ క్లాస్ స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి అని అంటే మీరుంటున్నటువంటి ఇండ్లని ఎన్నిసార్లు కన్స్ట్రక్ట్ చేశారు అని. దానికి ఆన్సర్ దొరికిందా? దొరికితే దీని కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో మనం ఎప్పుడైనా కూడా ఆలోచించేటువంటి విధానం ఉన్నతంగా ఆలోచించాలి. ఈరోజు మనము ఒక హోటల్కి వెళ్ళాం, 5 స్టార్ హోటల్కి వెళ్ళాం. ఆ 5 స్టార్ హోటల్లో మంచి మంచి డిజైన్స్ ఉంటాయి, మంచి సోఫా సెట్స్ కానివ్వండి, బెడ్రూమ్స్ కానివ్వండి, ఏసీస్, టీవీస్ ఇవన్నీ సెటప్ అంతా జరిగి ఉంటుంది. సో ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అంతా కనబడుతూ ఉంటుంది. ఇంత పెద్ద బిల్డింగ్ నేను కూడా బాగా ఉన్నది, ఇట్లాంటి మంచి బిల్డింగ్ నేను కూడా కట్టుకోవాలి అన్న ఆలోచన మనకు రావడం సహజం. బట్ ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి కనుక కావాల్సింది ఏంటి అంటే థింక్ బిగ్, పెద్దగా ఆలోచించాలి. సో పెద్దగా ఆలోచించడంతో పాటు కావాల్సింది ఏంటి? ధైర్యం కావాలి. ఒక పని నేను చేయబోతున్నాను, దానికి కావాల్సినటువంటి ధైర్యం నీలో ఉండాలి. ఆ ధైర్యం మొదలైనప్పుడే నువ్వు ఈ పని చేయగలుగుతావు. ఆ ధైర్యం లేనప్పుడు నువ్వు ఆ పని చేయలేకపోతావు. సో అలాంటి ధైర్యం అనేది నీకు కావాలి. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి బిల్డింగ్ దుబాయ్లో ఉంది. అది దాదాపు 828 మీటర్ల ఎత్తుతో కట్టారు. అంత పెద్ద బిల్డింగ్, 1 కిలోమీటర్ ఎత్తు కట్టినటువంటి బిల్డింగ్ 2 సార్లు ప్లానింగ్ చేసి కట్టారు దాన్ని. సో మనం చేసేటువంటి పనికి కూడా 1కి 2 సార్లు ఆలోచించాలి, 1కి 2 సార్లు ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. ఒకసారి మనము ఆలోచించే విధానాన్ని ఒక పేపర్ పైన పెట్టి ఇది చేస్తే ఇది వర్కౌట్ అవుతుందా, ఇది సక్సెస్ అవుతుందా, సో దీనిపైన రిజల్ట్ ఎంత వస్తుంది, సో రిజల్ట్ వస్తుందా రాదా, అసలు మనం చేసేటువంటి పని కరెక్టా కాదా అనేది ఒక విజన్ వేసుకోవాలి. ఒక విజన్ వేసుకున్నప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. సో ఆ విజన్ అనేది లేకపోవడం, ఆ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్లనే ఈరోజు చాలామంది ఫెయిల్యూర్గా మిగిలిపోతున్నారు. మనం పెద్దగా ఆలోచించడం గొప్పతనం కాదండి. ఇక్కడ ఆ పెద్దగా ఆలోచించడానికి కావాల్సినటువంటి విధానం కావాలి, ఆచరణ కావాలి, అది చేసేటువంటి తత్వం నీలో ఉండాలి. సో దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ నీ చేతిలో ఉండాలి. ఈరోజు పెద్ద కన్స్ట్రక్షన్ ఒకటి అవుతుంది, పెద్ద ఫ్లైఓవర్ అవుతుంది. ఆ ఫ్లైఓవర్ కడుతున్నారు అని అంటే ఆ ఫ్లైఓవర్కి కావాల్సినటువంటి ప్లాన్, ఇంజనీరింగ్ ప్లాన్ అనేది ఉండాలి. ఒక ప్లానింగ్ అనేది ఒక పేపర్ పైన ఉన్నప్పుడే ఆ ప్లానింగ్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ ప్లేస్లో ఇది వస్తుంది, ఈ ప్లేస్లో ఇది వస్తుంది, ఈ ప్లేస్ నుంచి అండర్ గ్రౌండ్ వాటర్ పోతుంది అని ఒక ప్లానింగ్ ఉంటేనే ఆ ఫ్లైఓవర్ అనేది సక్సెస్ అవుతుంది. సో మన లైఫ్లో కూడా మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక ప్లానింగ్, పర్ఫెక్షన్ అనేది ఉండాలి. సో పర్ఫెక్షన్ లేకుండా మనం ఏ పని చేసినా కూడా లైఫ్లో సక్సెస్ కాలేము. అవునా కాదా? సో నెగిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ రూల్స్ మన బాడీలో ఎక్కువ ఇముడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సొసైటీలో నెగిటివ్ ఆలోచనలు అనేది పెరుగుతూ ఉంటాయి, రోజు పెరుగుతూ ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన పెద్దవాళ్ళు మనకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇట్లా చేయాలనుకుంటున్నా, అట్లా చేయాలనుకుంటున్నా, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారు అని అంటే వాళ్ళు చేయలేకపోయినటువంటి పనులను నీకు చెప్తారు. అంటే నువ్వు కొంచెం చదువుకున్నావనివి, తెలియగలవనివి, నువ్వు చేయగలుగుతావు అన్న ఆలోచన నీకు చెప్తారు. దాన్ని నువ్వెట్లా అనుకుంటావు అని అంటే ఓకే చేద్దాం, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా, ఓకే వాళ్ళ మాట విందాం అని కొందరు వింటారు. ఇక కొందరు ఉంటారు, గా ముసలి చెప్పింది తింటావా, గా ముసలోడు చెప్పింది తింటావా, దానికి ఏడా పని లేదు, దాని లేకపోతే నువ్వు అది చేస్తావా, దానికి పని లేక నీకు ఒక పని చెప్తుంది, ఆ పని నువ్వు చేస్తావా అని కొందరు అనుకుంటారు. కానీ వాళ్ళకి సాధ్యపడని విషయాలను మనకు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేకపోవడంతో నీకు చెప్తారు ఆ పనిని. సో అది నువ్వు చేస్తావా చేయవా అనేది ఫర్దర్ విషయం. నువ్వు చేయగలిగినటువంటి సత్తా నీలో ఉంటే నువ్వు చెయ్యి, నువ్వు చేయలేను అనుకుంటే లైట్ తీసుకో. బట్ వాళ్ళకి చెప్పడం ఎలా ఉంటుందంటే పాజిటివ్లో చెప్పాలి. ఓకే నేను చేస్తాను, నా వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను, నేను ప్రయత్నంతో చేస్తాను. సో ఎందుకు వాళ్ళు చెప్తారు మనకు అని అంటే వాళ్ళకు సాధ్యం కాని విషయాన్ని నీకు చెప్తున్నారు. అంటే ఆ విషయం నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలుగుతావు అన్న ఆలోచనను, అంటే నువ్వు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వాటిని మనం తీసుకునేటువంటి రిజల్ట్ని బట్టి ఉంటుంది. సో నువ్వు నెగిటివ్లో తీసుకుంటే నెగిటివ్లో కనబడుతుంది, పాజిటివ్లో తీసుకుంటే పాజిటివ్లో కనబడుతుంది. సో అది మన మైండ్ సెట్లో ఉంటుంది. మన మైండ్ సెట్ అనేది మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి. సో దాని నుంచి వచ్చేటువంటి నెగిటివ్స్ని పక్కన పెట్టేసి ఫస్ట్ పాజిటివ్ అసలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అలా ఆలోచించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏమవుతుంది, సో పాజిటివ్ థింకింగ్ ఏ ముందుకు వెళ్ళాలి, అలా ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది. సో ఈరోజు నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, దానికోసం సంబంధించి నేను ఆలోచిస్తున్నాను. సో ఆలోచనతో పాటు దానికి ఒక
పర్ఫెక్షన్ అనేది ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఆ ప్లానింగ్ అనేది ఉన్నప్పుడు నువ్వు ఆ ప్లానింగ్లో సక్సెస్ అవుతావు. ఆ ప్లానింగ్ ఉండడం వల్ల ఓకే ఈ టైంకు నేను ఇది చేయగలుగుతున్నాను, సో ఇది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే అట్లా అవుతుంది అని చెప్పేసి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఆ ప్లానింగ్ ఉండే ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్లో. సో ఆ ప్లానింగ్ అనేది ఉండాలి. మనం ఎంత పెద్దగా ఆలోచించడం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఆ పెద్దగా ఆలోచించడానికి ఎంత పెద్ద ప్లానింగ్ నీ దగ్గర ఉంది అనేది ఇంపార్టెంట్. సో అందరం కూడా పెద్దగా ఆలోచించడం పక్కన పెడితే, సో ఆలోచించేదానికి ప్లానింగ్ ఎలా ఉంది అనేది ఆలోచించడం మొదలుపెట్టాలి. సో ఆలోచిద్దామా, అక్కడే ఆగిపోదామా? సో ఆలోచించాలి, పెద్దగా ఆలోచించాలి. పెద్దగా ఆలోచించడం పాటు పెద్దగా ఉన్నటువంటి ఆ ప్లానింగ్ని కూడా మనం పర్ఫెక్షన్గా ప్లానింగ్ గీసుకోవాలి. ఆ ప్లానింగ్తో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా, సక్సెస్ఫుల్ లైఫ్ లీడింగ్లో ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.